హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. కరెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సంబంధించి అనుమానాలు అపోహలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించట్లేదు అని. తమకు తెలియకుండా అభ్యర్థుల ప్రకటన ఎలా చేస్తారు అని. తమకు తెలియకుండా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన చేశారు కాబట్టి నేను మరో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిపైన ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో మా పైన కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది అంటున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు జనసేనకి ఇచ్చే సీట్లకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన స్పందించారు. నారా లోకేష్ గతంలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాట్లాడిన అంశంపైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ మాత్రమే చూస్తున్నాం, కానీ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని వదిలేసి మాతోటే ఉంటారు, భారతీయ జనతా పార్టీని వదిలేసి వస్తారంటూ టీడీపీలో వర్గం ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో తాను భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలే అవకాశం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట ప్రకారం 70 ఏళ్లలో సెక్యులరిజం అంటే కేవలం ముస్లింలపైన క్రిస్టియన్లపైన దాడులు జరిగిన సందర్భంలో స్పందించడం మాత్రమేననేది నాయకులు చెప్తున్నారు. కానీ మెజారిటీ హిందువులకు ఏదైనా కష్టం వస్తే కూడా స్పందించటమే అసలైన సెక్యులరిజం అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ అటువంటి సెక్యులరిస్ట్ పార్టీగా తాను చూస్తున్నానని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీతో కేవలం నాయకులు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని కూడా పవన్ కళ్యాణ్ వంట పట్టించుకున్నాను, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని కూడా తాను ఫాలో అవుతున్నాను అని చెప్పారు. కాబట్టి ఈ మాటలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి మాత్రం కూడా కనిపించట్లేదు లాంటి విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విన్నారు కదా, వీళ్ళకి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్కి రివాలిడేషన్ జరుగుతుందని అర్థం. నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను మన డిస్కషన్స్లో, నేను కూడా చెప్పిన ఒక చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పార్టీ యొక్క పెద్ద గీతని తగ్గించడానికి ఒక చిన్న గీత అయిన పవన్ కళ్యాణ్ని రాజకీయాల్లోకి దింపి రాజకీయాలతో మాట్లాడించే కార్యక్రమంలో తెలుగుదేశం కనుమరుగైంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుమరుగవుతూ షర్మిల అంశాన్ని తీసుకొచ్చి షర్మిలతోనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఎక్స్పైరీ ప్రోడక్ట్ మాట్లాడి ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, ఎస్ నాకు అధికారమే పరమావధి, అక్కడ పవన్ కళ్యాణ్ గారి సహాయంతో తెలుగుదేశం కూడా అధికారమే పరమావధం అని తండ్రి కొడుకులు ఇద్దరు ఆరాటపడిపోతున్నారు. ఇక్కడ మీకు చూస్తే బీజేపీతో పొత్తు తెంచుకోనని మీరు చెప్పిన దగ్గర తెంచుకోడు, కానీ నాకు అధికారం కావాలంటే తెలుగుదేశం తప్ప ఇంకో దిక్కు లేదని అంతరాత్మ చెప్తుంది. ఈ సినిమాలో చూడండి, సినిమాల్లో ఒకడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు చూడండి, అలా పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఎవడోడు బయటకు వచ్చి నిజం చెప్తూ ఉంటాడు, నువ్వు తెలుగుదేశం కాకపోతే నీ వల్ల కాదురా నాన్న ఆగిపో ఇక్కడ అని. అప్పుడు ఏం లేకపోయినా మనకు సీట్లు వస్తాయి కానీ అధికారం రాదు, అధికారం రావాలంటే తెలుగుదేశంతో పోవాలి అంటే ఏంటంటే గుంపులో పోయిందన్నమాట. వీళ్ళకి చెప్పిన వాళ్ళ పేపర్ వాడు 15 సీట్లు రాస్తాడు, 2 ఎంపీలు అంటాడు. ఇంకో పెద్ద ఆయన ఎర్రం జోగ గారు 50 సీట్లు డిక్లేర్ చేస్తాడు. ఇంకో పెద్ద ఆయన మా సామాజిక వర్గం అధికారంలో ముందుండి నడిపిస్తేనే నేను వస్తానని ఇంకో పెద్ద ఆయన చెప్తాడు. ఈ సమన్వయంలో ఈయన ఎక్కడ ఉన్నాడు అన్న విషయం మాత్రం ఆయన ఒక్కడికే తెలిసిన, నాకైతే ఏం విషయం లేదన్నది. కానీ విషయం ఉన్నట్టు వీళ్ళందరి దృష్టిలో సినిమాటిక్గా హీరో వర్షిప్తో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్కి అంతరాత్మ చెప్పిన ఘోష ఏంటంటే నీ వల్ల కాదు అని. నీ వల్ల కాదు అన్న దగ్గర నాకున్న ఆప్షన్ ఏంటి అంటే తెలుగుదేశమే నీకు దిక్కు అన్నది. తెలుగుదేశం దయాదాక్షిణ్యాలతో కేవలం వాళ్ళని కాస్త సాంతనపరచడానికి ఆయన నిన్న మాట్లాడింది, పొద్దున మాట్లాడింది అంటే నాకు చాలా ఆశ్చర్యం గుర్చేసింది. రిపబ్లిక్ డే కూడా రాజకీయాలు చేసినారు బాబు మనోడని. నాకు రాజకీయాలు తెలియవు అనుకుంటానంటే నిజంగా తెలియవు అండర్లైన్ చేసుకో. రెండో పాయింట్ నేను చెప్తున్నా, 40 ఏళ్ళ అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, సడన్గా 2 సీట్లు అనౌన్స్ చేసాడు మాండపేట వరకు అని. అయినా సరే నాకు పొత్తులు కావాలి, అయినా సరే నేను తగ్గే ఉంటా, అయినా సరే దిగజారిపోయే ఉంటాను, ఓకే శబాష్ అని మళ్ళీ రాజోళ్ళు రాజనగరం అనౌన్స్ చేసాడు. ఆ పెందూరు వెంకటేష్ ఉంటాడు, ఇసుక కింగ్, మొత్తం డబ్బులు గిబ్బులు పెట్టుకుని కలకలాడుతుండు. ఇప్పుడు రమ్మన్నాడు చూద్దాం. అలాగే ఆలపాటి రాజు అనుకోండి, కాళ్ళు చేయకూడదు తీసుకుని కారు పట్టుకుని గాంధీ తాతలో నడుచుకుని తిరగడానికి రేపటి నుంచి ఉంటుంది అక్కడ చూడండి. అదే రాజానగరంలో ఇదే కందుల దుర్గేష్ గారి బ్రదరే కదా సార్, అక్కడి నుంచి జెండా పీక్కుని 150 మంది 200 మందిని వీర సైనికులు నిక్కచ్చిగా జనసేన కోసం పనిచేసే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి బయటికి అన్ని చేతులు గాలిన తర్వాత తోకలు పట్టుకుని ఈ పడడానికి ఉభయ గోదావరి జిల్లాలో వారాయి యాత్ర అప్పుడే అనౌన్స్ చేసి ఉంటే ఈ తలకాయ ఉండకపోయింది. ఏంటండి ఇన్ఛార్జ్లోనా వీళ్ళు తనకు క్యాండిడేట్ అనౌన్స్ చేశారు, నాకు ఇక్కడ పేరు గుర్తులేదు కానీ తనకు క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. పిఠాపురం కూడా ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసినట్టున్నారు. పిఠాపురం వాళ్ళకి ఆయన ఇచ్చిన ఛాలెంజ్లకి ఇంక్లూడింగ్ ముద్రగడ గారు కూడా రెడీగా ఉన్నారు కదా నిలబడడానికి, మనోడికి మాత్రం ధైర్యం లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కేవలం క్యాడర్ని సాటిస్ఫై చేయడం కోసం మాట్లాడిన మాటలు నిజంగానే టీడీపీ. మీకు 2 విషయాలు చెప్తాను. మీకు 2 విషయాలు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు అనౌన్స్ చేశాడు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో మిగిలిపోతున్నాను. నాకన్నా ముందు నాదెండ్ల మనోహర్ నా సీట్ ఇదని అనౌన్స్ చేసుకోగలిగాడు. ఇక్కడ నేను ఎక్కడ అన్న అగమ్యగోచరమైన సిచ్యువేషన్లో అలా ఎందుకు ఉంటుంది మళ్ళీ మీరు మరి నన్ను విశ్లేషకుడిగా పిలకండి సార్. అలా ఛానల్లో అడిగేసిన దానికి అంతేగా అనేసి పొద్దు నుంచి భజన మొదలెట్టారు. నా వర్షన్ కూడా చెప్తున్నా వినండి. అలా ఎందుకు ఉంటుంది అన్న నాదెండ్ల మనోహర్ టికెట్ అనౌన్స్ చేసింది 1 month బ్యాక్. అప్పటిదాకా ఈయన ఇప్పటికి చెప్తాను అది అయిపోలా బ్యాక్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి ఆ తర్వాత మీటింగ్స్లో, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వేరు కాదు, వేరుగా చూడకండి, నాదెండ్ల మనోహర్ని ఏమైనా అన్నారంటే పవన్ కళ్యాణ్ అన్నట్టే అని చెప్పారు. అది నాకు సాధారణంగా ఎవరైనా సాధారణచారిని విషయంలో మాట్లాడతారు. మా భార్యను ఏమనంటే నన్ను అన్నట్టే అన్నదానికి అంత రియాక్టివ్ మోడ్ ఆయన చూపించారంటే కొంచెం ఆలోచించవలసింది ఇచ్చే అండర్లైన్ చేసుకుని. రెండో విషయం ఏంటంటే ఆయన అంటే ఈయన అన్నట్టు ఈయనంటే ఆయన అంటే మరి ఆయన సొంత పేతనాలు చేస్తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి దాని సంగతి చెప్పు. నా ఇది సీట్ అనే వేస్తాడు మరి ఇప్పుడు దానికి పొత్తనే ఇది కేవలం టీడీపీ హర్ట్ అయి ఉండాలా, మాకు తెలియకుండా సీట్ అనౌన్స్ చేశారు. మనది కదా ఆల్పాటి రాజు హర్ట్. అవి హర్ట్ అని బొంగమూతి ఎట్టుకుని తిరుగుతుండే అక్కడ మెల్ల గాంధీ గారి నూలుతాడు వేసుకుని పాదయాత్రలు గట్టరు. అంతే సార్. ఒకటి నేను చెప్పగలను సార్, అధికారంలోకి రావడానికి అర్రులు చేస్తున్న జనసేన తెలుగుదేశం అధ్యక్షులు వాళ్ళ నియోజకవర్గాల్లో నేను నిలబడతానని ధైర్యంగా చెప్పట్లేదు. కొన్ని చంద్రబాబు గారి కంటే ఎక్సెప్షన్ అండి, ఆయన కుప్ప నుంచి నిలబడతాడు, అది ఓకే. ఈ సంగతి చెప్పానండి. ఇవన్నీ ఎందుకు తెలకని చేస్తారేమో అక్కడ రాజనగరం, రాజోలు అంటే ఎస్సీ అనుకోండి, రాజనగరం చేస్తారేమో. సో మీకు బయట బ్రేకప్ పాసిబిలిటీ ఉందా సార్? వాళ్ళు పొత్తు ఎవడైనా బలవంతం పెట్టామా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏడిపించింది బాటంగా ర్యాగింగ్ చేస్తే పొలం ఎగేసుకుని పోయారు. నేను ఇద్దరం పొత్తులోనే ఉన్నాను. ఇవాళ పొత్తు ఎవడగడ తీస్తే ఎవడికి ఉపయోగం? ఈ దగ్గర ఏటి ఉందని 1 వాళ్ళు విడదీస్తారు అన్నట్లా. నేను విడిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఆబ్వియస్గా ఉంటాయి. కొత్త ఉడికిపోతున్నారు లోపల ఉడికిపోతుంది. నేను ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అంతా మీరు నిశ్చితంగా గమనించగలరు. చాలా మెచ్యూర్డ్ గానే అంతకంటే ఎక్కువ వెళ్లకుండా నేను నాకు పెయిన్ ఉంది అదే కదా అర్థం అని చెప్పారు. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారు, యూఆర్ లిటరలీ బ్లీడింగ్. ఎందుకంటే ఎంత కష్టమో మీకు తెలుసు, నెలకి ఎంత ఖర్చు వస్తుందో, ఎంత దీన్ని బ్యాలెన్స్ చేయగలరు. కానీ పైకి మేకపోతే గంభీరం ప్రదర్శిస్తూ మీరు మొహానికి రంగు వేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారు లేదా? సో అట్లాగే ఉంటుంది. పైకి చెప్పరు అధినాయకులు కానీ వాళ్ళకి లోపల పడుతున్న అంతర్మాదనం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వేర్ దీస్ పీపుల్ కమ్స్ టు దేర్ పవర్ అన్న దగ్గర ప్రతి నియోజకవర్గంలో ఎవరికైనా సరే ఆ పార్టీ కన్నతల్లాడిది. వాడు ఎంత కాదని 4 ఐదేళ్ళు బట్టి ఒక ఆస్పిరెంట్గా పనిచేస్తుంది దగ్గర ఆయన సడన్గా నువ్వు ఆగిపోని నేను వదిలి ఇంకోడని ఆ బాధాభిప్రాయాలకి వాళ్ళు ఆ ఫ్రిక్షన్ ఎలా అడ్రస్ చేసుకుంటారు? దీనికి ముందు ఈయన నియోజకవర్గాల్లో ఒక సెంట్రిక్గా సర్టన్ ఐడెంటిఫికేషన్ నియోజకవర్గాలు ఉండి వీటిలో మా సామర్థ్యం ఇది అన్నప్పుడు వాళ్ళ కోసం పోరాడుతున్న మా పవన్ కళ్యాణ్ భరోసా ఉంటుంది. ఇతని దేంట్లోనే క్లారిటీ లేదు. ఎన్ని నియోజకవర్గాల్లో సామర్థ్యం ఉంది అన్న దగ్గర ఈయనకి ప్రాథమిక అవగాహన లేదు. ఎందుకు అన్ని జిల్లాలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలిచి మీటింగ్లు పెట్టారు, జోగయ్య గారు లెటర్ ఇచ్చారు, లెక్క ఇచ్చారు, అభ్యర్థుల పేరు కూడా ఇచ్చారు, తెలియకుండా ఎందుకుంటుంది? అయిపోయింది సార్. అంటే జోగయ్య గారి ప్రకారం 50 మంది సామర్థ్యం ఉన్నట్టు 58 మంది ఇంకెనిమిది పెంచినట్టు కూడా పెద్ద అర్ధ 116 62 ఇచ్చాడు, తర్వాత 50కి వచ్చారు. అంటే పోనీ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే 40కి ఎట్టి పరిస్థితిలో తగ్గనని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్టు. మళ్ళీ నేను చెప్తున్నా, కేసెస్ త్రూగా హరిరామ్ జోగయ్య గారు నేను 1,00,000 సార్లు చెప్పా. ఆయనకి నియోజకవర్గంలో సామాజిక వర్గ పొట్టెంతో ప్రతి నియోజకవర్గం మీద ఆయనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద ఆయనకి అవగాహన ఉంది. అందులో 1/10 పవన్ కళ్యాణ్కి లేదు. అందుకే ఆ ఫ్రిక్షన్. రెండోది మీకు ఇంకా ఇతనికి నియోజకవర్గాల మీద పట్టు, క్యాస్ట్ బేసిస్లు వీటిలన్నింటిలోంచి 200% ఫోకస్ చేసిన చంద్రబాబు నాయుడుకే క్లారిటీ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఇంకా నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ని ఎప్పటికీ డిప్లాయ్ చేయలేదు. మోర్ దాన్ 15+ ఇంకా ఉన్నాయి, 20 పైన ఉన్నట్టుకున్నాయి. అవును. మీరు ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ ఈ 40 సంవత్సరాల లెగసీ కలిగిన ఈ పార్టీలో కూడా దెర్ ఆర్ ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర ప్రజెన్సే లేదు. దగ్గర 52-54 స్థానాల్లో ఫ్రమ్ ద లాస్ట్ 4 terms ఆఫ్ ఎలక్షన్స్. సో ఇట్లాంటి అనిశ్చితి ఒక 40 సంవత్సరాలు ఈయన మెచ్చి మేకతో లేచిన తెలుగుదేశం పార్టీకే ఉన్న దగ్గర ఈయనకుంటుందని ఊహించడం కూడా తప్పండి. సరే, ఉండటము ఊహించకపోవడం ఓకే సార్. వాళ్ళ 175 పోటీ చేయరు కదా పవన్ కళ్యాణ్ గారు, చేయరు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు 175 పోటీ చేయరు కదా సార్. నేను అంటుంది అదే సార్. ఆయన పోటీ చేసే దానిపైన ఆయన క్లారిటీ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, నా పాయింట్ ఏంటంటే పొత్తు బ్రేక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? సీట్ల నెంబరు ఈ నెగోషియేషన్ బేస్ చేసుకొని నోవే. సీట్ల నెంబర్తో పొత్తు బ్రేక్ అవుతుందని మాత్రం నేను చచ్చిన ఒప్పుకోను. ఎలా అవుతుంది మరి? చిచే వీళ్ళ దగ్గర ఏమీ లేదండి, టైం వేస్ట్ అనవసరం పెట్టి మీరు వాళ్ళతో ఆ పాయింట్ మీద పొత్తు బ్రేక్ అవుతుందంటే చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అని తీసుకునే పవన్ కళ్యాణ్ దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నాడు. అది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చూస్తే అలా అనిపించట్లా. మీరు 2 ఇచ్చారు కదా, నేను ఇస్తున్నా అనే ఆ సమ ఉజ్జి దీంతో వెళ్తున్నారు. అల్ల ఛానల్ అదే కదా, అల్ల ఛానల్లో అదే చెప్తాను, పేపర్లు వేసేవాడు. అది కాదు, మీకు ఇక్కడ గమనించగలిగితే నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. వెన్
ఇతని డామినేషన్ కనిపించట్లేదు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు అని దగ్గర ఇతను ఉనికిని ప్రజలకి పరిచయం చేయడానికి చేస్తున్న ఒక చిన్న ఆక్రాందన అంటుంది. చూసినావు, నాదెల్ల మనోహర్ చేసుకున్నాడు, నువ్వు ప్రెసిడెంట్గా నీకు దిక్కులేదు. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ లైక్ కేసీఆర్ గారిని ఎలా రెచ్చగొట్టారో, ప్రతిభా భారతి గారి సీట్లో నువ్వు కూర్చోవాలి ఆవిడ బయటికి వెళ్తే అన్న దగ్గర ఈయన మనోభావాలు ఎలా హట్ అయ్యి అన్న దగ్గర ఈయన మనోభావాలు ఇప్పటికీ హట్టకట్లేదు. ఇంకా కేసీఆర్ నేను బయటకు వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినాడు, ఈయన ఇప్పటికి కూడా మనోభావాల విషయాలు ఏం లేదు. ఏదైనా సరే మౌంతుడి చూసుకోవాలి, నేను ఏం కావాలా, హట్టు కావాలంటే ఏం కావాలా, మన దగ్గర విషయం ఉండాలి. అప్పుడు విషయం ఉందనుకోండి, 40 స్థానాలు మొదలు తగడం బగడం ఏదమాడేది, పొత్తు సంగతి తర్వాత మాట పొత్తు ఉంది, 40 మొదలు ఉంటారు, 175లో 40 వాళ్ళంటే 135 నిలబడతారు. అది మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు బర్డ్ ఐ వ్యూ పైన చూస్తున్నాను, విహంగా వీక్షణ చేస్తారు. బర్త్డేకి కాకి, మళ్ళీ అందులో కాకి చూపు ఓపక్కే ఉంటుంది. ఆ తెలుగుదేశంతో లేకపోతే నాకు దిక్కుద్యమని లేదన్న చూపుతోనే పరిమితం అవుతుంది. యువతల పక్క చూపులో నెక్కచ్చిగా నియోజకవర్గాల పరంగా ఎంతమంది నాయకులు వీళ్ళ దగ్గర సమాయత్తం ఉన్నారన్న దగ్గర ఇతనికి ప్రాథమిక అవగాహన లేదు. సో ఇప్పుడు ఈ రోజు ఆయన మాట్లాడింది ఉనికి చాటుకోవడం కోసం, స్కిన్ సేవింగ్ అంటారు, కార్యకర్తలను చూస్తున్న ఒత్తిడిని చేసుకోవడం కోసం ఇంకా నేను కింద పడిన హీరోనే అన్నది ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బలభాగ్యం చాలా భయంకరంగా ఉంటుంది సార్ నియోజకవర్గాల్లో. ఇప్పుడు మీకు ఆయన అక్కడ మండపేట అనౌన్స్ చేసిన తర్వాత ఎట్లాంటి భావాలు అనౌన్స్ చేసిన తర్వాత మండపేట టీడీపీలోనే చాలా మంది, బాలకృష్ణ గారు అని ఎవరొక ఆయన ఉంటారు, ఆయన మీటింగ్ పెట్టుకుని నిన్న ఎట్లా ఇస్తారు మాకు తెలియకుండా గొడవ కూడా చేశారు. ఆయన సంగతి వదిలేండి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు కూడా ఎంత మనోభావాలు గాయవేయాలి, పవన్ కళ్యాణ్ గారి దాకా ఇష్యూ తీసుకొచ్చింది. అగైన్ పాసిఫికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం ఉంటుంది. ఇక్కడ బాధ అంతా ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సరే సార్ వాళ్ళు పొత్తులో ఉన్నారు, ఎవరో వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చుకుంటారో దట్స్ దేర్ ఇంటర్నల్ బిజినెస్. మనం మాట్లాడే దానికన్నా వాళ్ళకి కన్విన్సింగ్ ఎలా ఉంటుంది అందరు. బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ పార్టీ రిప్రజెంటేషన్స్ అన్న దగ్గర పవన్ కళ్యాణ్ 25% ఫెయిల్ అవుతున్నాడు. సో ఈ రోజు బర్డ్ అయ్యారు పైన నుంచి చూస్తున్నా, ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దిస్ ఇస్ మై ఒరిజినల్ ఎబిలిటీ, ఐ విల్ నాట్ మెలో డౌన్. సో నా ఒరిజినల్ ఎబిలిటీ ఎందుకంటే ఎందుకు ఒరిజినల్ ఎబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, ఆయన చెప్తుంటాడు 10 ఏళ్ళు పట్టి పార్టీ నడిపించడం ఎంత కష్టం తెలుసా అంటే, నియోజకవర్గంలో ఆయనతో పాటు కొవ్వొత్తుల్లో కరిగిపోయిన నాయకులు కళ్ళ ముందు కనబడుతున్నారు అనుకోండి, ఈ నియోజకవర్గంకి వెళ్తే అక్కడ బ్రహ్మరథాలు పట్టిన ఉదంతంలోనే కార్యకర్తలు అక్కడ ఎంత ప్రొయాక్టివ్గా పనిచేసి ఆ నాయకత్వం అక్కడ సంతరించుకోబోతే అంతంత మొనాటమే ఎక్కడ వస్తుంది సార్ ఆయనకి జనాలు అంతేనంటారా? అంతే కదా. రామారావు గారికి జనాలు వచ్చారు, కార్యకర్తల శ్రమ అదే చెప్తున్నాను. ఆ కార్యకర్తలు అంత క్రౌడ్ పుల్లింగ్ దగ్గర కూడా వెన్ హీ హస్ ఫెయిల్డ్ టు అనౌన్స్ దిస్ హీ ఇస్ మై క్యాండిడేట్ అన్న దగ్గర, ఇవాళ ఆయన బర్త్డే అయితే చూసినా, మీరు చెప్పినట్టు నేకెడ్ అయితే చూసినా, ఆయన క్యాండిడేట్లు చూసే విధానమే తప్పు అని చెప్తున్నా. ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఆయన 30 సీట్లకే పరిమితం అవ్వండి, 10కి అవ్వండి, లేదా 40కి అవ్వండి, లేదా 75కి పరిమితం అవ్వండి. ఐమ్ నాట్ డెనైయింగ్ ఫర్ ఆల్ దట్. ఈ 75 తరఫున దిస్ ఇస్ మై టీమ్, వీళ్ళ కోసం నేను ఆరాటపడతాను, పొత్తు తెలుగుదేశంతో ఇక్కడ మీది కన్నా నా ఎబిలిటీస్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పే సామర్థ్యం ఇతను ప్రదర్శించుంటే ఈ రోజుకి ప్రదర్శిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ చర్చలో ప్రదర్శించుంటే ఈ రోజు ఆయన టికెట్ కల్లో కూడా ఊహించిన ఆ విషయాలు అలాంటివి అంత సెన్సిబుల్ ఇష్యూస్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఐ డూ బిలీవ్ పవన్ కళ్యాణ్ ఈ రోజు కార్యకర్తలు నాయకులు సీరియస్ గా తీసుకునేలాగా, సీరియస్ గా టీడీపీతో నెగోషియేషన్ చేస్తున్నారనే ఒక ఇంప్రెషన్ ఎలా మాట్లాడారు ఆయన. స్టేట్మెంట్ మీరు ఇచ్చే స్టేట్మెంట్ తప్పంట. ఎందుకు చెప్పనా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి రేసులో చూస్తున్న అందరికీ లోకేష్ లాంటి వాడి వ్యక్తి ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా ఇట్ హాస్ నాట్ ఎఫెక్టెడ్ మీ అన్నది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ దెమ్. ఏందని అన్నా, మేము మీ గురించి ఎంత ఆలోచిస్తుంటే మీరు ఎంత నీచంగా మీ గురించి మీరే తగ్గించుకుంటే ఎట్లా? ఫస్ట్ మనం లోకేష్ గురించి కూడా మాట్లాడొచ్చు, కానీ మన పర్పస్ ఆఫ్ అలయన్స్ ఏంటంటే ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని దింపడం. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ మీకు ఇక్కడ ఆప్షన్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఈయన ఇప్పుడు మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాగా ఇవాళ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మా గురుగారు మొత్తం అందరిని ఏకతాటి మీద తీసుకురాగలిగాడు, అందరికీ తెలంగాణ కావాలనిపించగలిగాడు. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్న కాన్సెప్ట్లో ఇవాళ అందరూ ఏకతాటి మీద ఎవరున్నారు అదర్ దెన్ తెలుగుదేశం అండి లెఫ్ట్ పార్టీలు వాళ్ళతో ఉన్నాయి. రామకృష్ణ ఇప్పుడు కాల మధ్య తిరిగి కాంగ్రెస్ పార్టీ కూడా దించాలని అంటుంది. కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఎలానే దించాలని చెప్పండి వేరు సార్. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, షర్మిల has again launched herself by suppressing these two parties as Congress and Congress ఏం చేస్తుందంటే సప్రెసింగ్ తెలుగుదేశం అండ్ జనసేన. ఇవాళ మీకు డిస్కషన్ అంతా షర్మిల సెంట్రిక్ గా ఫోకస్ గా జరుగుతుంది. గతంలో తెలుగుదేశాన్ని సప్రెస్ చేస్తూ జనసేన చుట్టూ ఫోకస్ గా నచ్చింది. ఈ రాజకీయానికి తెరలేపుతున్న దగ్గర ఈ లెడ్డిమాలో కల్లా మేము కలిపి దించుతాం, ఉంచి దించుతాం. ఒక కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉందంటే ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న నాయకులు, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అనుకోవచ్చు, వీళ్ళందరి లక్ష్యం, వీళ్ళందరి విజన్ యాజ్ ఫర్ మై వ్యూ, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఉండాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఒక ఏడాదో 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండాలనేది వీళ్ళందరి వ్యూ పాయింట్. బట్ పవన్ కళ్యాణ్ గారి వ్యూ పాయింట్
జగన్మోహన్ రెడ్డి గారిని దించేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవిలో ఉంచకూడదు. దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ గారి వ్యూ పాయింట్. సో ఈ రెండింటికి క్లాష్ అవుతోంది. సార్ మీకు మీదే మళ్ళీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజలకు అర్థం అవ్వాలంటే. నాది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పడానికి క్లారిటీ కావాలి సార్. మీరు ఆ ఛానల్ నుంచి డిఫర్ అయ్యి బయటకు వచ్చారు, లేకపోతే రిజైన్ చేసి బయటకు వచ్చారు. రిజైన్ చేసి వచ్చారు. రిజైన్ చేసి వచ్చిన తర్వాత మీకు ఇలా వడ్డించిన వేస్తూ ఉంటుంది. యాజ్ అ జర్నలిస్ట్ ఎనీ ఛాన్స్ యూ విల్ బి బ్యాక్ విత్ టీవీ నైన్, ఎన్టీవీ, ఏదైనా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఆప్షన్ యూ ఎక్స్ప్లోర్డ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇవ్వాలి. యూ గాట్ మైట్. ఇది క్లారిటీ అంటారు. నేను ఒక ఛానల్ అధిపతిని అవ్వాలన్న క్లారిటీ మీకు ఉంది కాబట్టి యూ ఆర్ నాట్ ఆప్టెడ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ యాజ్ అ జర్నలిస్ట్. సే ఫర్ ఇన్స్టెంట్ ఈ పార్టీ పెట్టినవాడు ఎవడైనా సరే, పార్టీ నేనే పెట్టచ్చు, ఆఖరి కే పల్లెటోడు పెట్టచ్చు, జేడీ లక్ష్మీనారాయణ పెట్టచ్చు. నా పార్టీ అధికారంలోకి రావాలని ఎవడన్నా పార్టీ పెడతాడు, కానీ పక్క పార్టీ అధికారానికి వచ్చి దాంట్లో నేను ఎస్యూజ్ మీ అనుకునే మనస్తత్వం ఉందంటే అది దమ్మిడికి పనికిరాడని అర్థం. వేస్ట్. రాజకీయాలు చేయడం అనవసరం. సో పవన్ కళ్యాణ్ గారు నేను ఆబ్వియస్గా చెప్తా వెన్ యువర్ విజన్ అండ్ అంబిషన్. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న వెనకాతలు ఎలా అయినా ప్రతి ఒక్కడు కూడా నిన్నే ముఖ్యమంత్రిని చేద్దామని ఆరాట పడుతున్నారు. అందులో గెలిపోవటంలో ఉంటాయి సార్, కష్టాలు ఉంటాయి, అవి అధిగమించవలసిన వాడే నాయకుడు. కష్టానికి ఓర్చుకోలేను, కానీ నాకు వల్ల ఇది కావట్లేదని తెలిసి కూడా స్టిల్ ఈస్ ట్రయింగ్ అన్న దగ్గర దేర్ లైస్ ఇస్ ప్రాబ్లం. నేను ఇందాక మీకు చెప్పారు, ఈవెన్ ఆఫ్టర్ యువర్ బ్లీడింగ్ యువర్ స్టిల్ సస్టైనింగ్. కానీ వ్యూహం అంటున్నారు ఆయన. సార్ దట్ ఈస్ నాన్ సెన్స్, దట్స్ అన్ ఎక్స్క్యూజ్ వ్యూహం అని చెప్పడం. ఓకే, వ్యూహం అన్నదానికి పర్ఫెక్ట్ ఈక్వేషన్ కావాలి కదా. సే ఫర్ ఇన్స్టెంట్ నాకు ఇవాళ నేను ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతానని తెలిసి కూడా దిస్ ఇస్ మై థర్డ్ టైం, ఐ గివ్ మై బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మై పార్టీ. నేను సంపాదించింది ఈరోజు దీనికి ఏదైనా పోస్తాను. ఇప్పటిదాకా నేను కాయ కష్టం చేసి తెచ్చాను. నేను డబ్బులు ఖర్చు పెట్టను. నాకు సామర్థ్యం ఉన్న ఎక్స్ని, వైని, జెడ్ని, ఒక ప్రొఫెసర్ గారిని, ఒక లాయర్ గారిని, ఒక డాక్టర్ గారిని నిలబెట్టుకుంటున్నా. ప్రజలకి నేను సేవ చేయడానికే వచ్చాను, సేవ చేసి తీరుతాను. ఇది మీరు కన్విన్స్ చేయి నాకు ఓటేయండి. ప్రజలు నమ్మలేదు, ఇంకో ప్రయత్నం చేస్తా. కానీ అప్పుడు ఎలా ఉంటాడంటే పోరాట వీరుడి కిందగా మిగులుతాడు. పని వెన్ యూ బికమ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పారాసైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ అన్న దగ్గర మాత్రం కన్సిడరేషన్స్ ప్రజాస్వామ్యం. ఆయన చెప్తుంది ఏంటంటే నేను ఒక్కడిగా వెళ్ళి నిలబడి మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే మీరు నన్ను నమ్మలేదు, ఓటేయలేదు. అండ్ దట్స్ యువర్ యూనిట్ అడ్మిట్ దట్. ఏమని నాకు చేత నేను నమ్మట్లేదంటే దాని అర్థం ఏంటి? యువర్ నాట్ బీన్ కన్విన్స్డ్. కన్విన్స్ చేయలేకపోవడం వల్ల కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మీకు మళ్ళీ మీకే ఎగ్జాంపుల్ చెప్తాను. సే ఫర్ ఇన్స్టెంట్ కింద సబ్స్క్రైబర్స్ మీకు పెరగట్లేదు అనుకోండి, మీరు చూస్తున్న దేనికి వ్యూస్ రావట్లేదు అనుకోండి, దట్ యూనిట్ యాక్సెప్ట్ దట్ ఇస్ యువర్ ఫెయిల్యూర్ బికాస్ ఐ ఫెయిల్ టు కన్విన్స్ పీపుల్ అన్న దగ్గర. బట్ ఈవెన్ ఆఫ్టర్ ఐ ట్రై అంటే సర్టన్ పీరియడ్ ఎక్కి నా దగ్గర డబ్బులోనే నేను ట్రై చేస్తాను అన్న దగ్గర ట్రై చేయాలి. ఇప్పుడు చాలా మంది ఉంటారు హీరోలు, కొడుకులు, వాళ్ళందరూ లాంచ్ అయిపోతారు పొలం మన ఎత్తి మీదకి. ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 1 2 ఎంట్రీ పాస్ పనికి వస్తుంది అంతే. తర్వాత ఎత్తి కొదేశారు. ఇప్పుడు ఈవీ సత్యనారాయణ గారు పెద్ద అబ్బాయి ఉన్నాడు, చాలా ట్రై చేశారు. ఏమైంది? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద మీరేడు మహా అయితే. అదే నరేష్ గారికి నేను బిలో కమెడియన్ యాక్టర్ కింద, హీరో కింద లాంచ్ అవుతాను, కంటిన్యూ అవుతాను. ఇదే సునీల్ బెస్ట్ కమెడియన్ దెన్ హీ ఎంటర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీరో అన్నప్పుడు టాలరెన్స్ 0. సో ఇది గమనించకుండా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసుకుంటూ కొడితే ఏమవుతుంది? దీస్ ఆర్ ఆల్ లెసన్స్ వన్ షుడ్ లెర్న్. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. పొలిటికల్ ఏరాలో యూ మే హ్యావ్ అన్ అంబిషన్స్. నేను ప్రజాసేవ చేయడానికి నేను రాజకీయాలను ఎంచుకున్నాను, వస్తున్నాను. కన్సిడరేషన్స్ లేవు, చారిటీ చేయి. చారిటబుల్ ట్రస్ట్, జనసేన చారిటబుల్ ట్రస్ట్ చేసి చారిటీ చేసుకుంటూ ఉండు. ఆ తృప్తి వేరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మభ్యపెట్టి రాజకీయాలు చేస్తాను, ఎవరికో తొత్తులుగా పనిచేస్తాను, ఎవరికో కాడి నేను భుజాన్ని ఎత్తుకుంటాను. ఓ పక్క క్రిటిసైజ్ చేస్తారు, నువ్వు పక్కోడు కాడి మోయడానికి వచ్చినావు, ఆడ భుజాన్ని ఎత్తుకొని తిరుగుతున్నావు అని చెప్తున్నా సరే నటించలే, మళ్ళీ అదే పని నేను చేస్తానని నీ నోటంపటి నువ్వు చెప్తే యాక్సెప్టెన్స్ ఉండదు. అది గమనించట్లేదు అంటాను. ఇప్పుడు నీకు ద ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ సెల్ఫ్ లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి షార్ట్ టర్మ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు విత్ ఎక్స్పెక్టేషన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఓటమి నుంచి ఆయన గుణపాఠం ఎవడైనా నేర్చుకుంటాడు. తెలుగుదేశం కూడా ఈ టర్మ్ మీకు తెలుసో తెలీదు, మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్, తెలుగుదేశం బీట్ కూడా చూశారు మీరు. నేను చెప్తున్నా, ఈ రోజు దాకా ఓటమిని ప్రక్షాళించుకున్నారు చెప్పండి? లేదు. రెండోది ఆ అమ్మాయి మీ జర్నలిస్ట్ కొలీకే 90 మంది పైచిలకి ఇంకా డి 90%, 90 మంది కూడా కాదు, డి కేటగిరీలో ఉన్న దగ్గర ప్రక్షాళన అనేది అంతర్గత విభేదాలు. ప్రజలే తప్పు చేశారు అనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. మేము తప్పు చేయడం వల్ల మేము ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ప్రజలు తప్పు చేశారు అనే పర్సెప్షన్లో ఉన్నారు వాళ్ళు. దట్స్ రాంగ్. ప్రజలు తప్పు చేశారని పర్సెప్షన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు తప్పు సరిదిద్దుకోవడానికి నాకు చచ్చినట్టు అవకాశం ఇవ్వండి డిమాండింగ్ యాటిట్యూడ్లో ఉన్నారు. ఈ డిమాండింగ్ యాటిట్యూడ్లో ప్రజలు కన్విన్స్ చేయలేదన్న అపోహలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఎస్, ఈ నేను తెలుగుదేశం పార్టీ విధంగా చెప్పింది కాబట్టి ప్రజలు అర్రే మనం తప్పు చేసామా, తెలుగుదేశం డిసైడ్ ఫీల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ తర్వాత క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మీకు సిగ్గుంటే, మీకు పౌరుషం ఉంటే మాకు ఓటేయండి అని అడిగారు. మరి సరే, ఇప్పుడు అమరావతి ఇష్యూ ఏదైనా టైంలో సిగ్గు ఉంది, పౌరుషం ఉందంటే మళ్ళీ గుంటూరులో కూడా గుండె గీశారు కదా. గుంటూరు కార్పొరేషన్ వాళ్ళది కాదు, విజయవాడ కార్పొరేషన్
ఆ సైకిల్ బెల్లోళ్ళు కొబ్బరి చెప్పల వాళ్ళని నమ్ముకొని వైఎస్ఆర్సీపీ అదన్నే పెట్టారు. ఆబ్వియస్. సరే మీకు ఒకటి చెప్తున్నా, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఎవరికి ఓటు వేయాలన్న దాంట్లో. ప్రజలను కన్విన్స్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. ఇప్పుడు ఫర్ నేను కొట్టలేను, నేను కొట్టగలను. మెకానిజం లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ పార్టీతో 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీతో, దేశంలో బలంగా ఉన్న రాజకీయ పార్టీతో, భారతీయ జనతా పార్టీతో అలైన్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎంత బలం ఉందనేది పక్కన పెడితే డెఫినెట్గా మోరల్ సపోర్ట్ అయితే భారతీయ జనతా పార్టీ ఉంటుంది కదా. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే ప్రయత్నం చేయకుండా టీడీపీ వైపు ఎందుకు చూస్తుంది అనుకోవాలి? నా పాత విశ్లేషణ వినండి. తెలుగుదేశం కబలించడానికి బీజేపీ ఎప్పటి నుంచో చేస్తున్న ఒక స్ట్రాటజీ. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల వెనక కూడా బీజేపీ ఉందనుకో. ఆబ్వియస్గా ఉంటుంది. వాళ్ళు ఎంత జరుగుతున్నా కూడా ప్రతి దానికి రియాక్టివ్ మోడ్లో ఉండే పవన్ కళ్యాణ్ ఎంత జరుగుతున్నా సప్రెసివ్ మోడ్ ఎందుకు ఉంటుండే? ఇది ఒకటి గమనించండి మీరు. వాళ్ళకైతే చెప్పు తీసేస్తాడు కదా, కొట్టేస్తాను చంపేస్తాను పోటీ చేస్తాను అన్నాడు. సడన్ గా మిల్లడం అయ్యాడు. ఎన్నైనా భరిస్తాడట. దేనికి భరిస్తున్నా చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనకు వ్యూహం ఉంది అంటున్నారు. దట్ ఈస్ నాన్ సెన్స్. నన్ను నమ్మండి, నేను ఏం చేస్తానో వదిలేయండి, నాకు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాటల వొకాబులరీ నేను చెప్తుంది అదే సార్. నిన్ను నమ్మాలి అన్న దగ్గర వాట్స్ యువర్ కాంపిటెన్సీ లెవెల్ ఇన్ ప్రజాస్వామ్యం? జనసేన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన వాళ్ళు మనకు తెలియకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారు. నేను కూడా 2 చేస్తున్నాను ఆయన చెప్తున్నప్పుడు మొత్తం ఆయన ముందు నిలబడే వాళ్ళంతా చప్పట్లు, హర్షధ్వానాలు. అంటే అటువంటి ఒక వైబ్రేషన్ వాళ్ళు కోరుకుంటున్నారా అనే ఇంప్రెషన్. నేను ఒక మాట చెప్తా, ఆయన కష్టం చెప్పుకున్న వాళ్ళు తప్పట్లు కొట్టి ఎరికేరింతలు వేస్తారు. మీరు చూసుకోండి కావాలంటే ఎప్పుడైనా సరే. మా అమ్మని అన్నారా కానీ నడిచి తప్పట్లు కొడతారు కదా. ఆయన ఆక్రందన వెలుబుచ్చిన దగ్గర కూడా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు దే ఆర్ నాట్ లుకింగ్ యాజ్ బట్ ఇక్కడైతే కొంచెం మీకు మాట చెప్పనా, మీ 2 అబ్బాయిలు ఉన్నారు, కొట్టుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు మీరు ఏంటి చేస్తారండి? అరే అలా కొట్టుకోకూడదు, తప్పు, అన్నకు సారీ చెప్పు లేదా తమ్ముడికి సారీ చెప్పు అని చెప్పి సెకండ్లు ఇప్పించేసి మళ్ళీ మీ ఇద్దరు మామూలే అనిపించే పరిస్థితే కనబడుతుంది నాకు ఇక్కడ. లోకేష్ నన్ను తిట్టేసినా సరే, నాకు ముఖ్యమంత్రి కాదన్నా సరే, లేదంటే గతంలో దాన్ని ఏం చేసినా అవేవి నాకు సంబంధం లేదు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయింది, చాలా మందికి పెద్ద వార్తలాగా ఉంది. మీకు రియాక్ట్ అవ్వాల్సిన స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ రియాక్టివ్, అది రియాక్షన్ కాదు. ఏం చేసినా నేను దులుపుకి వెళ్ళిపోతాను, నా దులుపుకి వెళ్ళిపోయినట్టు మీరు దులుపుకి వచ్చేయండి నాతో పాటు, మన అందరం కలిపి ముందుకు వెళ్ళిపోతాం. ఏదో పైపైన మన వాళ్ళంతా మా పైపైన ఒడియాలి వ్యాపారమే తప్ప వాళ్ళు ఏమన్నా సరే మనం భరించవలసిందే. కార్యకర్తల వైపు నుంచి వస్తున్న ప్రెజర్ని తప్పించుకోవడానికి నేను ఇలా నటిస్తూ ఉంటాను. ఇంకోసారి వాళ్ళు 2 చెప్పారు కదా, నేను కూడా 2 చెప్తాను. మీరేం కావాలి? 2 అనౌన్స్ చేసేది కూడా టీడీపీకి చెప్పే చేసి ఉంటారా? ఆబ్వియస్గా ఆ 2 అనౌన్స్ చేసుకో. ఇక్కడ మా నాదెండ్ల మనవరకు ఏం జరుగుతుందో, మా రాజనగర్లో పెందుర్తి వెంకటేష్ కలిపడిపోతాడు. అప్పుడు చూసే వాళ్ళ బలం ఎక్కువ ఉంది. మీరు ఒక సెంతంలోని మీరు కలిసి చేయగలరు కార్యకర్తలు, మేము నాయకులుగా మేము చేస్తామని ఒక కథ చెప్తాడు. సింపుల్. సో పవన్ గారు ఈ మాటలు మాట్లాడడం వెనక కూడా దెర్ ఇస్ ఏ స్ట్రాటజీ. పార్టీ స్ట్రాటజీ తెలుగుదేశంకే బలైపోయింది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. టీడీపీ రియాక్షన్ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ టీడీపీ? పెందుర్తి వెంకటేష్ చూపించాలి. వాళ్ళ నటసామ్రాట్లు వస్తే ఆ కలుగులోంచి అలకలు ఏవి బయటికి రావు. ఏమనలేదు పవన్ కళ్యాణ్, ఏమనలేదు. మీరే కనపడండి. అరే మన అందరం పొత్తులో ఉన్నాం ఇంకా చెప్తాం కదా. ముందు క్రొకడైల్ ఫెస్టివల్ పెందుర్తి వెంకటేష్కి మళ్ళీ పెరగిల్లో వదులుతారు కిర్రని తగులుకొని. మాట్లాడలేదు, వాళ్ళు రియాక్షన్ లేదు, టీడీపీ రియాక్షన్ లేదు అప్పటి నుంచి. అనౌన్స్ చేసుకున్నారు, మైక్ పెట్టారు మీలో వాయిస్ ఆపుకోలేదు, వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. మాకు పార్టీ అధిష్టానం ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారంటూ వార్తలు వస్తున్నాయి. వెళ్తారు. జనసేన అదేంటిది ఎన్డీఏలో ఉన్న పాపానికి పిలుస్తారు. రామ జన్మభూమి తర్వాత పిలుస్తా అన్నారు వాళ్ళు. టికెట్లు కూడా ఫైనల్ చేస్తారంటున్నారు. ఏంటి ఢిల్లీలో ఏం జరగడానికి సంబంధించిన? నేను నాకు డిబేట్లో మా పెద్ద ఆయన పూర్తి తిరుపతి గారు చెప్పాను 175 నిలబడడానికి రెడీగా ఉన్నాం మేము. బీజేపీ మరి పొత్తులో ఉండి 175 ఎట్లా నిలబడతారు? 11, 12, 13 తారీఖు లేదు కూర్చున్న వాళ్ళు ప్రతి జిల్లాలో ఎంతమంది ఎవరెవరు కాంపిటెంట్ లెవెల్స్ ఎవరు కాంపిటెన్సీస్ మేము 175 నిలబడడానికి సమాయత్తం అవుతున్నాం వాళ్ళు చెప్తుంటారు. మళ్ళీ జనసేనతో మేము పొత్తులో ఉన్నాం. లాస్ట్కి తాత్పర్యం కూడా చెప్తాం. ఏంటి సార్ అసలు పొత్తు అంటే ఏంటి? ఇంత ఏం కాదనే ఇటువంటి తిప్పుకుంటున్నారు సార్ కాళ్ళ మధ్యలో. అంతకన్నా ఇంకేం. ఇప్పుడు బోల్డ్గా కొంతమంది మాట్లాడగలుగుతారు సార్, నోరు తిరుగుతుంది, గట్టిగా అరిచి చెప్పగలరు. వాళ్ళకి ఏమైనా లోపల ఆక్రందన ఉందనుకోండి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మీద చెప్పావు సార్ ఎవరితో చెప్పంటే వాళ్ళకి హిందీ తప్ప ఇంకోటి రాదు. ఆ బీజేపీలో వాడికి నోరు తిరగదు. గట్టిగా చూస్తే అంత పారాచూట్ బ్యాచ్గానే ఉన్నారు. సుజనా చౌదరికో సీఎం రమేష్కో ఎవరికో పిలిచి గట్టి చెప్పరంటే మేమే అబద్ధం చెప్పు సార్. మీరు చెప్పి సగం భాష నాకు సుజనా చౌదరికి అయితే అర్థమే కాదు, డైరెక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే బుర్రలోకి వెళ్ళేది కోడి బుర్రలో ఉన్న బుర్రకి ఎంతకు వెళ్తుంది, అది తీసుకొచ్చి అవతలకి చెప్పేలోగా అందులో సగం డైల్యూట్ అయిపోయింది. మరి ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వన్ ఆఫ్ ద మేజర్ ఎంటర్ప్రీనర్ సుజనా చౌదరి గారు.
సార్ మీకు తెలుసా you should ask. చంద్రబాబు నాయుడు బలవంతాన్ని పుష్ ఇచ్చి ఆ పడ తీసుకెళ్తే చంద్రబాబు తపాలా బ్యాంకులు చంద్రబాబు నాయుడు 1000, 2000, 10,000 కోట్ల అప్పులు ఏమి కాకుండా ఎత్తాయి. ఆ పాటి బిజినెస్ ఎంటర్ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి ముందే సుజనా చౌదరి గారి పారిశ్రామికవేత్త. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారితో కలవడం వల్ల ఆయనకి నష్టమే జరుగుతుంది. యాజ్ ఫర్ మై వ్యూ. సరే వ్యూస్ బాగానే ఉంటాయి. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత లాభపడిన మొదటి వ్యక్తి ఒకటి సుజనా చౌదరి నేను చెప్తా. అయితే కౌన్సిలర్ కూడా గెలనాడు పట్టుకుని 2 సార్లు రాజ్యసభ ఒక్కొక్క రకమైన ఒక ఎబిలిటీ, ఒక రకమైన ఎబిలిటీ. ఏం ఎబిలిటీ? కష్టకాలంలో 10 రూపాయలు ఇచ్చిన నారాయణ ఇచ్చుంటాడేమో కాస్త. ఈనాడు ఎప్పుడు ఇచ్చిన పాప నువ్వు చూపించమని ఉండనా? తిరిగి అప్పులు తిరిగి కట్టిన టైంలో కూడా ఎంతంత పిసికేసారు కూడా లెక్కలతో సైతం ఉంటాయి చాలా మంది దగ్గర. ఎవరికొంటే సార్ టైం వేస్ట్ వాళ్ళ గురించి. వాళ్ళు తెలుగుదేశంలో భరించడం అలవాటైపోయి ఆ కూటమిలో భరించుకొని చేస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేయాలి? నాకైతే కొంచెం. సో 10 రోజుల క్రితం, ఈరోజు 26లో ఉన్నాం మనం. 14వ తారీఖు 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సంక్రాంతి చేసుకున్నారు, ఇద్దరు కలిసి భోగి ఊరికే సాలువలను బొకేలు భోగి మంటలు వేసుకున్నారు, పొత్తులు, సీట్ల సర్దుబాటు, సంక్రాంతి తర్వాత లిస్ట్ వస్తే ఆ లిస్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నారు. అయిపోయింది కదా. ఇన్ని రోజుల నుంచి వీళ్ళు మాట్లాడుకోలేదు. ఇప్పుడు చిన్నప్పుడు అలా ఆటలాడతారు చూడండి, పంటలు ఆట అంటారు, ఇలా సెట్ వేసుకుని ఎన్నిసార్లు వేసినా వాళ్ళిద్దరిది ఇదే పడుతుందట. అందుకని మళ్ళీ వేసుకుని ఇలాగే పడేదాకా ఇద్దరు వేస్తే అంతే కదా, అటు ముగ్గురు కలిపేస్తే ఉంటుంది. మూడో పార్టీ మూడో చేయి కలపడం కోసం భారతీయ జనతా పార్టీ కోసం చూస్తున్నారు. చిన్నపిల్లడు ఆడుతూ ఉంటాడు కదా, ముగ్గురు కలిస్తే రిజల్ట్ వస్తుంది. చిన్నపిల్లడు ఆడుకుంటాను, లొకేషన్ కూడా తెచ్చి పంటలు వేస్తుంది. సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ బీజేపీ అనుకో అని ఎప్పటికీ తెగట్లేదు. మీకు అంత కామెడీ అయిపోయింది. కామెడీ కాబట్టి లిస్ట్ లైన్ చేయకుండా ఏంటి కథలు. సంక్రాంతికి ఇస్తున్నారు సరే, ఎందుకు ఇవ్వలేదు? ఏ సంక్రాంతి? మీకు వాళ్ళ వారయాత్ర కాడి నుంచి చెప్తున్నాను, పండుగ పెట్టాడా, దీపాలు మొదలెట్టాడు. నాకు తెలిసి దీపాల తర్వాత ఉగాదులు ఎన్ని అయిపోయిన తర్వాత వారాహి వచ్చింది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో టికెట్ల అనౌన్స్మెంట్ అనేది నాంచి ఎవరి వరకు ఆయన నాన్స్తూనే ఉంటారు. చాలా నాంచి మళ్ళీ సోమిరెడ్డికే ఇస్తాడు, నాంచి మళ్ళీ యనమల రామకృష్ణుడికి ఇస్తాడు. అంతకన్నా ఇంకేట్లేదు. వాళ్ళ కూతురికి ఇస్తున్నట్టున్నారు అక్కడ తునిలో. సో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావట్లేదు కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది అనుకోవాలా? లిస్ట్ వస్తా అనుకున్నా, లిస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు సార్, టిట్ ఫర్ టాట్ అంటారు. నువ్వు 2 కొట్టినట్టు నేను ఏడ్చినట్టు, మళ్ళీ నువ్వు 2 కొట్టు నేను 2 ఏడ్చినట్టు. మర్చిపోయినా ఇంకోటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కదలరా అని జనసేన టీడీపీ కలిసి మీటింగ్స్ పెట్టారని ఒక లోగో రిలీజ్ చేశారు కదా. ఇది 2 అందులో పవన్ కళ్యాణ్ కదిలి రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 6-7 మీటింగ్లు అటెండ్ అవుతారని స్టార్టింగ్ లో చెప్పారు అచ్చెన్నాయుడు గారు వీళ్ళు మాట్లాడినప్పుడు. ప్రతి జిల్లాకి పార్లమెంట్ నియోజకవర్గానికి 26 సభలు అనుకున్నారు. ఈ నెల 29తో కంప్లీట్ అయిపోవాలి సభలు. కానీ ఈరోజు 26 10 సభలే అయినాయి, మిగతా కాలేదు. జనాలు రావట్లేదు, కుర్చీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. చంద్రబాబు గారికి సిరెత్తుకు వస్తుంది. ఎందుకు రారు సార్ జనాలు? అపోజిషన్ పార్టీ మీటింగ్ పెట్టి జనాలు రారా? మీరు చూడండి సార్, వాళ్ళకి మీటింగ్లు జనాలు వచ్చారో లేదు. అది జర్నలిజం ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ మీటింగ్ లో ఎవరైనా లేని నుంచి లేచిపోతుంటే వీళ్ళు కెమెరాలు పెడతారు, ఖాళీ కుర్చీలు పోతుంటే వాళ్ళు కెమెరాలు పెడతారు. ఖాళీ కుర్చీలే నిదర్శనం. ఇప్పుడు ఉదాహరణకు 1000 మందికి 2000 మందికి 10,000 ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఆ కాన్స్టిట్యూన్సీలో ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జనాలు పోగేస్తారు. ఎక్కువ ఎందుకుంటారు? ఎందుకు వేస్తారు? టికెట్ రాదన్నాడు ఈ కల్లెడితే ఎవడో టికెట్ల కన్ఫ్యూజన్ వల్ల కూడా బహుశా జన సమీకరణ కదా చెప్తాను. ఇప్పుడు సమీకరించవలసిన నాకు టికెట్ వస్తుందంటే ఎగేసుకుని 10,000 ఖర్చు పెడతాడు. కొడుకు పక్కన సోలం పెట్టి పొడిచి రక్తం తాగేసాడు, ఇంకో తండ్రి పక్కన పొడిచి రక్తం తాగేసాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ తాలూకాలు వాళ్ళ రక్తాలు వాళ్ళ దారి పోసుకుని వాళ్ళు తిరుగుతుండ్రు ఈ కాళ్ళ మధ్యలో. వీళ్ళిద్దరికి మధ్యలో ఫ్రిక్షన్లో నువ్వా ఈ వ్యాపారంలో ఎవడు అంటాడో తెలియదు. ముగ్గురు కాబట్టి జనసేన సీట్ అది. ఆల్రెడీ జనసేన కూడా రక్తాలు కారుకొని తిరుగుతారు పాప వాళ్ళు, నానా తెప్పలు పడి. వాళ్ళ పక్కన తిరిగిన దానికి మావాడు ఇండిపెండెంట్గా నిలబడతాడు అన్న దగ్గర పొత్తాను నాకు ఉంటుందా ఆ టెన్షన్లో ఉంటాడు. ఇలా కొడుకు బ్యాచ్ ఒకటి, తండ్రి బ్యాచ్ ఒకటి. ఈ 3 ట్రయాంగిల్ ఫైట్లో ఎప్పుడు తేలుతుంది? ఎప్పుడు తేలుతుంది? అందరికీ ఓట్లెట్టేశారు. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ప్రిడిక్షన్ అనుకోండి, పాసిబిలిటీ ఉందో ఊహించండి. ఒక పొద్దున ఒక మిత్రుడు మాట్లాడుతుంటే చెప్తున్నాడు, ఏపీకి సంబంధించిన ఒక ఫ్రెండ్, షర్మిల వచ్చి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వైసీపీకి వెళ్ళిన కాంగ్రెస్ సామాజిక వర్గాలు, ఎస్సీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు వీళ్ళంతా ఆలోచిస్తున్నారు, టీడీపీ జనసేనతో వెళ్తే మైనార్టీలని, క్రిస్టియన్లని, ముస్లింలని మనం పూర్తిగా ఆ ఓటింగ్ వదిలేసుకొని రాజకీయం చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వదిలేసుకుంటే ఇండియా కూటమిలోకి మనం వెళ్తే షర్మిల, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి పనిచేస్తే వైసీపీ నుంచి వచ్చే ఓటింగు ప్రాపర్గా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం పవన్ కళ్యాణ్తో వెళ్ళడం వల్ల ఆ ఓటింగ్ వస్తుందో లేదో తెలియదు, కానీ మిగతా పర్టికులర్ సెక్షన్స్ని పూర్తిగా బీజేపీకి ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి దూరం పెట్టినట్టు అవుతుంది అని అటువంటి ఆలోచన ఏదో టీడీపీ చేస్తుంది అనేది ఓ చర్చ. పాసిబిలిటీ ఉందా? సింపుల్ సార్. ఇప్పుడు క్రైస్తవ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ క్రైస్తవ మాదిగా ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు.
వాళ్ళకి నిజంగా వాళ్ళకు ఉన్నంత దైవ చింతన నిజంగా గే సామాజిక వర్గానికి ఉండదు. ముస్లిం సామాజిక వర్గానికి క్రైస్తవ సమాజం సండే ఫ్రైడేస్ వాళ్ళు దిల్ షో దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. ఎంత కాదన్న కేపాలు మత ప్రబోధకుడే కదా. ఆయన గురించి ఆ విషయంలో అయితే ఆయన ఇప్పుడు మత ప్రబోధకుడిగా చెప్పుకోవట్లా, ప్రపంచ శాంతి దూత, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. నిజంగా ఆయన సభలు సమావేశాలు ఏ విధంగా ఉంటే మనం చూసాం, ఎంతమందిని ప్రొవోక్ చేయగలడు ఆయన. అది బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఆయన పార్టీ పెడితే దేగినోడు ఎవడు ఉన్నాడు, పొట్టమని 10-20 ఓట్లు పడుతున్నాయా, ఆ సామాజిక వర్గాలైనా పడాలి కదా. ఈవెన్ ఆయన ఒరిజినల్గా కూడా క్రౌడ్ పుల్లర్. వెన్ ఆయన క్రైస్తవ సామాజిక సంబంధించిన సభలు మత ఈరోజు ఆయన క్రైస్తవ సభ అని పెడితే వస్తారు జనాలు. లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తారు. అలాంటిది చూసిన ఆయనకి ఎలక్షన్స్ చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనుకున్నాడు. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. వెన్ దీస్ టూ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ పాలిటిక్స్ టాలరెన్స్ జీరో ప్రజల దగ్గర నుంచి. ఇది ఎప్పటికీ గ్రహిస్తారో వాళ్ళు నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నేను మాడుతుంది కూడా పవన్ కళ్యాణ్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టర్. బట్ పాలిటిక్స్ దెర్ ఇస్ నో డైమెన్షన్స్. ఎందుకంటే డెలివరబుల్స్ చాలా ఇంపార్టెంట్. మాట ఎలాంటిది ఉండాలంటే, ఎస్ నేను ఇప్పుడు రామారావు గారు వచ్చినప్పుడు కిలో ₹2 బియ్యం, చేనేత ఆపుకో వస్త్రాలు ప్రజలకి, లేనోడికి పక్క ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇవి ఆయనకి ప్రజల్ని ప్రభావితం చేయగలిగాడు. చేశాడు కూడా ఆయన. కిలో ₹2 బియ్యం అండి ఆయన మొదట వచ్చిన కాడి నుంచి. చేనేత వస్త్రాలు ఇచ్చాడు. సో ఆయన కూడా యాక్టర్గా నేను అంటుంది డెలివరీస్ గురించి మాడుతున్నా. యాక్టర్ అయ్యుండి కూడా డెలివరీస్ అనేది పవర్లోకి వచ్చిన తర్వాత కాదు. నేను పేద ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం ఆవిర్భవించింది. ఆంధ్రుల యొక్క అగచాట్లను రూపుమాపడానికి వచ్చిన తెలుగుదేశంలో ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయనకి పవర్ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది విత్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు దీనికి పవర్ ఇవ్వలేదు కాదు. వినండి సార్, పవర్ ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనకి ప్రజలకి ఒక అటువంటి ఎజెండా తీసుకురావాలి. ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ చేయడు, ఎజెండా ఇచ్చాడు, దానికి కట్టుబడ్డాడు ఆయన. అందుకే ఆయన పొలిటికల్ ఎరాలో గెలుపుతోనే అయింది. తర్వాత ఆయన పర్సనల్ ఇష్యూస్తో ఆయన్ని రాజకీయ క్షేత్రంలో కనుమరుగు చేశారు. కానీ బట్ యాజ్ ఏ లీడర్ ప్రజల కోసం అన్న దగ్గర తెలుగుదేశం పార్టీకి ఆ రోజు రామారావు గారికి ఆ కన్సిడరేషన్స్ దేనికి అనుకుంటున్నారు అందుకని. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ ఆ వాక్యూమ్ లేదు ఫస్ట్ థింగ్. ఈవెన్ ఆయనకి తెలియవలసిన విషయం ఏంటంటే, వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు కూడా పొలిటికల్ వాక్యూమ్ లేదు. అందుకే ఆయనకి ఫుల్ పవర్ ఇవ్వకుండా 18 ఇచ్చి సస్టైన్ చేశారు. అదృష్టంగా ఆయన కంటిన్యూ చేయలేదు. ఆయన దురదృష్టం. కంటిన్యూ చేస్తే వాక్యూమ్ దొరికేది. కంటిన్యూ చేసి ఉంటే వాళ్ళ ఆల్టర్నేటివ్ కింద ఉండు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడండి. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఇవాళ ఒక క్రైసిస్ సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు చూశారు. తెలుగుదేశం గతంలో 5 సంవత్సరాలు చూసిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇఫ్ దే రియల్లీ వాంట్ టు చూస్, ఆ చూసింగ్ ఆప్షన్ అన్నదే ఇవ్వకపోయినప్పుడు ఎక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లోర్ చేస్తాడు ఆప్షన్? ఇద్దరు ఒక దగ్గర ఒకరితో ఏం చేరిపోయినప్పుడు జనాలు ఆప్షన్ గా ఆయన చూడలేరు కదా. ఇప్పుడు ఈయన ఆల్రెడీ కొంత సహా ప్రయాణం, తర్వాత ఇండిపెండెంట్ గా నిలబడడం, తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టిన గతి, తర్వాత ఈయనకి పట్టిన గతి 2019 తార్కాణం. కానీ అదే తప్పు నేను పునరావృతం చేస్తాను 2014 లాగా అంటే ప్రజలకి మీ ముగ్గురు మీద నమ్మకం లేదని కదా 23కి పరిమితం చేశారు. ఎందుకంటే ఇచ్చిన మాటకి కట్టుబడిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న పాపానికి ముగ్గురికి దెబ్బ పడింది. బడేలని ఒప్పుకోరా. ఇప్పుడు ప్రజలకు ఇష్టం లేని పొత్తు ఆల్రెడీ మీ ఎగ్జిక్యూషన్లో ఉంది బీజేపీతో. కానీ వీళ్ళిద్దరితో నాటకాలతో చేస్తున్న తెలుగుదేశం పొత్తు కూడా ఒక కొత్త నాటకం, జగన్ నాటకం. ఈ నాటకాలు ప్రజలకు నిశ్చితంగా గమనిస్తూ మాకు వద్దన్నది వీళ్ళ ఆబ్లిగేషన్ కింద మాకు తెచ్చిన ఎత్తి మీద పెడుతూ మళ్ళీ మీతోనే మేము జస్టిఫై చేస్తాం, దీంతో పని అయిపోతుందని మాట్లాడుతుంటే హౌ దే కెన్ కన్విన్స్. ఆ కన్విన్సింగ్కి తప్పు జరిగింది ఈ యాడ్ స్టిక్స్తో. ఉదాహరణకి ప్రత్యేక హోదా లేదా వైజాగ్ పెట్టుండాలి. ఇవన్నీ బీజేపీ ఇవ్వనప్పుడు మేము వీళ్ళతో విభేదించిన మాట వాస్తవం. మేము వాళ్ళు మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు మేము కన్విన్స్ చేసాం. ఈసారి మాకు అధికారం వస్తే ఈ బీజేపీతో ఈ పనులు చేయిస్తాం. లేదంటే ఆల్రెడీ మేము బీజేపీని ఫస్ట్ ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇప్పించగలుగుతాం, లేదా రైల్వే జోన్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇవేవి జరగకుండా వీళ్ళ లోపాయకారి పర్సనల్ ఎజెండాలతో వీళ్ళు పొత్తులు పెట్టుకుని ఇది ప్రజల మీద బుల్డోస్ చేస్తారంటే యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది వాళ్ళు గ్రహించట్లేదు. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏం చేయబోతున్నా చెప్పమనండి. సో పొత్తు ఇదే పవన్ కళ్యాణ్ విశాఖలో మోడీ గారు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ డెలిగేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళాడు చూడండి, వాజ్పేయి గారి దగ్గరికి డెలిగేషన్ బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు అదే ప్రయోగం ఈయన తీసుకెళ్ళి ఈసారి నేను ఇంకొక 5 సంవత్సరాలు దాన్ని నిలువరిస్తున్నాం, ఇప్పుడు చేయట్లేదని ఒక డెలిబరేషన్ ఇప్పించుంటే క్రెడిబిలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఎన్హాన్స్ అయ్యింది. ప్రజలకి ఏం చేస్తారు, ప్రజలకి ఏం తెస్తారు కేంద్రం నుంచి అనేది కాకుండా జగన్మోహన్ రెడ్డిని దింపటం అనే ఎజెండా
దట్ ఇస్ అటర్ నాన్సెన్స్. మేము డిసైడ్ అయితే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు. ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన దించాలనుకున్నప్పుడు ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు, దించేస్తారు కదా. నువ్వు చెప్పిన మాట ఎందుకనాలి? వినో ప్రతి వాళ్ళు రైట్. రేపు సిద్ధం పేరుతో ఏదో నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ క్లారిటీ లేదన్నదానికి ఇదే ఎగ్జాంపుల్స్. ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏ కండిషన్ లేకుండా పొత్తు పెట్టాడు. అవును. ఇదే చిరంజీవి కూడా ఏ కండిషన్ కూడా లేకుండా పొత్తుకు పెట్టాడు, పొత్తు పార్టీ విలీనం చేశారు. సో ఇక్కడ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకే తెలియదు, రాష్ట్రానికి ఏం చేయాలో కూడా వీళ్ళిద్దరికీ ప్రాథమిక అవగాహన లేదని ప్రజలకు నెక్కచ్చిగా తెలుసు. ఒక సెన్సిటివ్ లైన్ ఉంటుంది సార్. ఇవాళ చిరంజీవి గారు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయమన్నాడు, అది నచ్చపోయిస్తారు అక్కడ మౌనమూలలో కూర్చున్నాడు. అంటే వీళ్ళు పట్టుదలకి వీళ్ళకి అనుకున్నది నడవకపోతే వీళ్ళతో ఏం కాదన్న విషయం తెలిసిపోయింది. దట్ ఇట్స్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్. దాని కంటిన్యూషన్ ఇక్కడ మీరు పేరు తీసుకొచ్చారు కాబట్టి చిరంజీవి గారికి అభినందనలు. ఇహ నుంచి పద్మవిభూషణ్ వచ్చింది ఆయనకి, వెంకయ్యనాయుడు గారికి, ఇంకా కొంతమందికి. వెంకయ్యనాయుడు కూడా ఇచ్చారా మన రాష్ట్రానికి మట్టి కొట్టినందుకు? ఎవరు సిఫారసు చేస్తారు సార్ అవి? రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పోతాయి కదా సిఫారసు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి ఏమని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సిఫారసు చేసి ఉంటుందా? అంతకన్నా సెల్ఫ్ గోల్ ఇంకోటి చచ్చినా చేయదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే కదా. దాని కథలు వేర్లేండి. నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సిఫారసు తీసుకుంటారు అనుకుంటు కదా. ఏమో మరి. సరే, రేపటి నుంచి సిద్ధం పేరుతో కొన్ని సభలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. రీజనల్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. భీమిల్లో రేపు సిద్ధం ఉందంట. ఏంటి ఈ సిద్ధం? ఎంతవరకు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికా, లేకపోతే ఎలక్షన్స్ మేము సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఇంకా కొట్టుకుంటున్నారని చెప్పడానికా? ఆయన బయటకు వస్తే వాళ్ళకి దూపం పెట్టడానికి వస్తున్నాడు. ఏమి ఇస్తారు చూద్దాం రేపు. అసలు ఇవాళ మాట్లాడిన మాటలకి రెడీగా ఉంటుంది. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఆ బేల్ ముజే మారని ముందు రోజే కెలుక్కుంటాడు. సరే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏఆర్ టీవీ.